ఆచి చికెన్ మసాలా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రోడ్డెక్కారు. సోమాజిగూడలోని ప్రజాభవన్ ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మహిళలకు నెలకు 2.5 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు కావస్తున్నా మహిళలకు ఇచ్చిన హామీని ఇంకా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ ఏదైతే ఇచ్చారో అది పూర్తి చేయమని అడగడానికి మనం ఇక్కడ ప్రజావాణికి రావడం జరిగింది. మరి ప్రజావాణిలో ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు ఉంటానని మాట ఇచ్చారు. కానీ ఒక్కసారి తప్ప ఏ ఒక్క రోజు ఆయన లేడు ఇక్కడ. కానీ ఇవాళ ఇక్కడికి వస్తే మరి అందరినీ కూడా పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించారు. మీరందరూ కూడా మరి మా విద్యార్థుల్ని బయట కొట్టి అరెస్ట్ చేశారు. మా మహిళలను అరెస్ట్ చేశారు. అందరి దగ్గర అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నాయి. అందరం కూడా తీసుకొని వచ్చాం. ఇవాళ నేను ఇక్కడికి వచ్చే కార్యక్రమం లేకుండే, కానీ ఎక్కడికక్కడ మా విద్యార్థులు కొడతా ఉన్నారు, అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ మా మహిళలను అరెస్ట్ చేస్తా ఉన్నారంటేనే ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరేదైతే మహిళలకు మాట ఇచ్చి వచ్చారో అది నిలబెట్టుకోకుండా అప్లికేషన్ ఇవ్వడానికి శాంతియుతంగా వస్తే కూడా మీరు ఇట్లా చేయడం అన్యాయం. కాబట్టి ఇవాళ ఇక్కడ ప్రజాపాలనలో ఉన్నటువంటి అధికారులకు వినతి పత్రం ఇచ్చి వెళ్తా ఉన్నాం. ఒకటే డిమాండ్, రాబోయే బడ్జెట్ లో మహిళలకు 2,500 రూపాయలు పెట్టండి. రాబోయే బడ్జెట్ లో మహిళలకు ఏదైతే స్కూటీ ఇస్తామన్నారో దానికి సంబంధించి బడ్జెట్ పెట్టండి. మహిళలకు ఏదైతే తులం బంగారం ఇస్తామన్నారో దానికి సంబంధించి బడ్జెట్ పెట్టండి. 2,000 నుంచి 4,000 చేస్తామన్న పెన్షన్ కి బడ్జెట్ పెట్టండి. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామన్నారు, ఇప్పుడు అయ్యలకు వస్తుంది పెన్షన్, అవ్వలు ఎదురు చూస్తా ఉన్నారు. మా ఆడబిడ్డలకు పెన్షన్ పెట్టండి. ఇవి తప్ప మేమేం కోరతలేం. ఇంత మాత్రానికే పోలీసు వాళ్ళు దురుసుగా ప్రవర్తించడం చాలా అన్యాయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా మహిళా నాయకురాళ్ళ మీ దుర్భాషలాడినారు, మీరు మా విద్యార్థుల మీద చేయి చేసుకున్నారు. మీరు ఇటువంటి పరిస్థితి చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఉద్యమాలు చేయాల్సి వస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. 26 ఫిబ్రవరి నాడు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో మహిళలకు సంబంధించి బడ్జెట్ పెట్టమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అంతేపాటు మనం చూస్తా ఉన్నాము, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ప్రజాభవన్ ని ముట్టడించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు సహా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రజాభవన్ ని ముట్టడించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా అటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని మహిళలకు 2,500 రూపాయలు, దాంతో పాటుగా తులం బంగారం ఇవ్వడంతో పాటు పింఛన్లు పెంచాలనేది కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం ఒక్కసారిగా కూడా తెలంగాణ జాగృతి తరఫున పెద్ద ఎత్తున మహిళలు ప్రజాభవన్ ని ముట్టడించడం జరిగింది. దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ మహిళలు కూడా లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తాము. వారిని పోలీసులు అడ్డుకొని నిలువరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అనంతరం అటు ఏదైతే ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్యకు కలిసి వినతి పత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ కవిత అందజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మక్క అయ్యాయి అంటే కూడా ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. బీఆర్ఎస్ దయతోనే బీజేపీకి 1-2 మున్సిపల్ చైర్మన్ సీట్లు వచ్చాయంటే కూడా ఆమె వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దాంతో పాటుగా మహిళలకు ఇచ్చినటువంటి అన్ని హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, ఈ నెల 26న ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటటువంటి బడ్జెట్ లో నిధులు కేటాయించాలనేది కూడా సూచించడం జరిగింది. లేదంటే సెక్రటేరియట్, అసెంబ్లీ ముట్టడిస్తాము, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు చేపడతామంటూ కూడా హెచ్చరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ కూడా ప్రజాభవన్ కి, ప్రజావాణిలో అటు విజ్ఞాపన పత్రాన్ని అందజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. మరోపక్క మాజీ ఎమ్మెల్సీ కవిత
త్వరలోనే పార్టీ లాంచ్ చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి నుంచే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ఆమె పెద్ద ఎత్తున ధర్నాలకు కావచ్చు, ముట్టడిలకు ఏదైతే కార్యాచరణ తీసుకున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సందీప్. మొత్తం మీద ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని కోరుతూనే మరోపక్క బీఆర్ఎస్ పార్టీని కూడా ప్రతి కార్యక్రమంలో కావచ్చు, ప్రతి కార్యక్రమంలో కావచ్చు, ప్రతి ధర్నా కార్యక్రమం కావచ్చు, ఇతర ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ సందర్భం వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేస్తూ కూడా ఆమె కార్యాచరణ తీసుకున్నటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం కనుక ఇప్పటికైనా మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, దాంతో పాటుగా పింఛన్లు పెంచాలనేది కూడా డిమాండ్ చేశారు. లేకపోతే బడ్జెట్ సెషన్ సందర్భంగా కూడా అసెంబ్లీ ముట్టడిస్తామంటూ, దాంతో పాటుగా సెక్రటేరియట్ ని ముట్టడిస్తామంటూ కూడా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏదైతే చేస్తామంటూ కూడా మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సందీప్. మొత్తం మీద భవిష్యత్తులో మాత్రం అటు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కావచ్చు, దాంతో పాటుగా కవిత ఏదైతే మాజీ ఎమ్మెల్సీ కవిత త్వరలో లాంచ్ చేయబోతున్నటువంటి పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉండబోతాయి అంటూ కూడా ఆమె కొంత సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మొన్న ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడుతూ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, ఇక ముందు ఉంది సినిమా అంటూ కూడా ఆమె వ్యాఖ్యానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక రకంగా ఆమె ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలకు మాత్రం సిద్ధమవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది సందీప్. అంటే వంశీ, అంటే ధర్నా చేసిన నేపథ్యంలో పోలీసులు ఏమైనా ఆంక్షలు విధించారా? ఒక్కసారిగా కూడా అటు తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి మహిళలు కావచ్చు, దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్సీ కవిత కూడా ఒక్కసారిగా ప్రజాభవన్ ముట్టడికి రావడం జరిగింది. దీంతో ఏదైతే ప్రజాభవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం జరిగింది. రెగ్యులర్ గా కూడా ప్రజాభవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఉంటారు. వారిని బ్యారికేడ్లు వేసి లోపలికి రానియకుండా అక్కడే నిలబడించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కాసేపటికి అటు ఏదైతే ఉన్నతాధికారులు వచ్చి ఏదైతే ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమానికి అటు మాజీ ఎమ్మెల్సీ కవితను తీసుకెళ్లి వారి ద్వారా విజ్ఞాపన పత్రాన్ని కూడా అందించిన తర్వాత మహిళలను అక్కడి నుంచి పంపించి వేసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది సందీప్. మొత్తం మీద మాత్రం పోలీసులు ఏదైతే కొంత నిర్వహించే ప్రయత్నం చేశారు, కొంతమందిని అడ్డుకునే ప్రయత్నం చేశారు, కొంతమందిని అరెస్టు చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ అయినా కూడా కొంతమంది మహిళలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ప్రజాభవన్ ముందు రోడ్డు పైన బేటాయించి నిర్వహించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అనంతరం మాజీ ఎమ్మెల్సీ కవితతో మాట్లాడి అటు ఏదైతే ప్రజాభవన్ లో నిర్వహించినటువంటి ప్రజావాణి కార్యక్రమంలో విజ్ఞాపన పత్రాన్ని అందించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది సందీప్. థ్యాంక్ యూ వంశీ.